సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు మేనిఫెస్టో రూపొందించుకుంటాయి. ఇదేంటి అంటే మమ్మల్ని గెలిపిస్తే వచ్చేటువంటి 5 ఏళ్ళు మేము మీకు ఇది చేస్తాం. దాంట్లో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఉండొచ్చు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండొచ్చు. ఓవరాల్గా మేనిఫెస్టో అనేది ఒకటి రూపొందించుకుంటారు. అయితే చట్టపరంగా దీనికి ఉన్నటువంటి చట్టబద్ధత ఎటువంటిది? ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను 100% రాజకీయ పార్టీలు నిర్వర్తించి తీరాల్సిందేనా? అలా చెయ్యకపోతే కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ప్రజలకు ఉందా? ఇదే ఒక పెద్ద ప్రశ్న అందరికీ కూడా. ఎందుకంటే చాలా పార్టీలు గెలిచిన తర్వాత చేతులెత్తేస్తాయి, మేము చెయ్యము అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా సరే ఏదో ఒక వంకలు పెట్టి వాటిని పక్కన పెట్టడమో లేదంటే కనుమరుగు చేయటమో చేస్తూ ఉండేటువంటి అంశాలే. సో దీనికి సంబంధించే ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు ఇటీవల ముగియటం, గత ఏడాది 2023లో ఎన్నికలు ముగియటం, అక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అవటం, ఇవన్నీ కూడా చూసాం. దీని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక వ్యక్తి కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తన నియోజకవర్గంలో తన అపోనెంట్గా నిలబడి గెలిచినటువంటి జమీర్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, సో అతను కాంగ్రెస్ అభ్యర్థి అనమాట. సో ఆ మేనిఫెస్టో ప్రకారం గెలుపొందడం జరిగింది. దీని ప్రకారం చూసినట్లయితే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చూసినట్లయితే దాంట్లో తెలియపరిచినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ అవినీతి కింద ట్రీట్ చేయొచ్చు. ఏదైతే సంక్షేమానికి సంబంధించి వీళ్ళు ఇస్తున్నారో ఇదంతా ప్రజల సొమ్మే కాబట్టి ఇక్కడ అవినీతి జరుగుతుంది అని చెప్పి దీన్ని ఎందుకు తీసుకోకూడదు, దీని మీద విచారణ జరపండి, ఇతని ఎన్నికను రద్దు చెయ్యండి, ఇతను గెలుపొందింది కరెక్ట్ కాదు అని చెప్పి కర్ణాటక హైకోర్టుని అతను ఆశ్రయించడం జరిగింది. అయితే దీన్ని విచారించినటువంటి కర్ణాటక హైకోర్టు ఇది అసలు చెల్లుబాటు అయ్యేటువంటి అంశమే కాదయ్యా, పొలిటికల్ పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మేమెట్లా ప్రాసిక్యూట్ చేస్తామో దానికి ఒక నిబద్ధత ఏముంది, చట్ట ప్రకారం అది చెల్లుబాటు కాదు అని చెప్పి తేల్చి చెప్పేశారు. ఇక్కడతో ఆగలేదు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. ఈరోజే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కనుక ఒకసారి చూసినట్లయితే ఎన్నికల సమయంలో పొలిటికల్ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఏవైనా సరే ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించుకోవచ్చు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, మేనిఫెస్టో ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా 100% అమలు చెయ్యాలి అనేటువంటి నిబంధన ఏ రాజ్యాంగంలోనూ ఏ చట్టంలోనూ కూడా లేదు. దీన్ని క్వశ్చన్ చేసేటువంటి రైట్ ప్రజలకు లేనే లేదు. రాజకీయ పార్టీలు వాటిని అమలు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇక రెండవ అంశం ఏంటి అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నికలలో పార్టీలు పాల్గొనేటువంటి అంశాలు కావచ్చు, ఇవి ఏవైనా సరే ఎన్నికల నియమావళి అలాగే ఎన్నికల చట్టాలకు లోబడి ఉంటాయి తప్ప వీటిని అవినీతిగా ట్రీట్ చెయ్యలేము. సో యాంటీ కరప్షన్ కింద తీసుకోలేము, దాని కింద ప్రాసిక్యూట్ చెయ్యలేము. కాబట్టి మీరు పెట్టినటువంటి కేసు చెల్లుబాటు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పటం జరిగింది.